మనం ఇప్పుడు ఉంటున్న లైఫ్ స్టైల్లో మొత్తం మన చుట్టూ ఉండే అన్ని వస్తువులు మన కాలాన్ని మన దగ్గర నుంచి దొంగలిస్తుంది. అది రింగ్ అవుతున్న మీ ఫోన్ అవ్వచ్చు, కంటిన్యూస్గా వచ్చే వాట్సాప్ మెసేజ్లు అవ్వచ్చు, మనం మంచి ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు వచ్చే నోటిఫికేషన్ అవ్వచ్చు. మన చుట్టూ ఉండే టెక్నాలజీ మనల్ని మన పనుల మీద ఫోకస్ చేయనివ్వకుండా మన ప్రతి నిమిషాన్ని, మన ప్రతి గంటని మనకి తెలియకుండా మన దగ్గర నుంచి దొంగలిస్తుంది. ఒక్కసారి పోయిన సమయాన్ని మళ్ళీ మనం తిరిగి సంపాదించలేం. సమయమే ధనము, అది ఒక్కసారి పోతే దాన్ని తిరిగి సంపాదించలేం అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న అసెట్లలో ముఖ్యమైన అసెట్ని గుర్తించాలి. అసెట్స్లలో చాలా ముఖ్యమైన అసెట్ సమయమే. మనం కొత్త ఫ్రెండ్స్ని సంపాదించవచ్చు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి టైం వేస్ట్ చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోలేము. ఒక్క రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. ఆ 1440 నిమిషాలను చాలా జాగ్రత్తగా వినియోగించాలి. మనం అనవసరమైన పనులకి మన సమయాన్ని కేటాయిస్తే మనకి అవసరం ఉన్న పనులకి ఆ సమయం ఉండదు. అందుకే టైం అనేది మనకి బాగా ముఖ్యమైన అసెట్. మన టైంని బాగా వినియోగించుకోవాలంటే మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఫోకస్. కానీ మనం దేని మీద ఫోకస్ చేయాలి అని మీరు అనుకుంటే మీరు మీకంటూ ఒక MIT మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో తెలుసుకోవాలి. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ మీద ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల మీ ఫోకస్ని పెట్టాలి. మీ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో తెలుసుకుని దాని మీద ప్లానింగ్ చేసుకుని దానిని అనుకున్న టైంకి, అనుకున్న షెడ్యూల్కి పూర్తి చేయాలి. దీనివల్ల మీరు మీ పనులను తొందరగా మరియు సమర్థవంతంగా చేయగలుగుతారు. మనం మన పనుల మీద కరెక్ట్గా ఫోకస్ చేయాలంటే మనల్ని ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు మనం నో చెప్పే అలవాటు చేసుకోవాలి. మీకంటూ పనులు ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళు చెప్పే పనులకు నో చెప్పటంలో అసలు తప్పే లేదు. స్టీవ్ జాబ్స్ ఏమన్నాడంటే ఫోకసింగ్ ఈజ్ అబౌట్ సేయింగ్ నో. అందుకే మీకు మీ పనులు ఉన్నప్పుడు భయపడకుండా నో చెప్పండి. మన టైం మేనేజ్మెంట్లో ఫోకస్ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది ప్లానింగ్. మనం చేసే పని మీద ఫోకస్ మరియు ప్లానింగ్ ఉంటే మన టైంని బాగా మేనేజ్ చేయగలం. మనం ఒక పని మొదలు పెట్టామంటే ఈ క్వశ్చన్స్ మనకి మనం వేసుకోవాలి. మనం చేసే పని ఎంత ముఖ్యమైనది? అది నేను తప్ప ఇంకెవరైనా చేయగలరా? ఆ పనిని నేను తొందరగా ఎలా చేయాలి అనే క్వశ్చన్స్ మనకి మనం వేసుకోవాలి. ఒకవేళ మనం చేసే పని ఇంపార్టెంట్ కాకపోతే అది వేరే వాళ్ళకి అప్పగించవచ్చు. మనకి ఏ పనులైతే ముఖ్యమో, ఏ పనులైతే మనమే చెయ్యాలో వాటి మీద మనం కంప్లీట్ ప్లానింగ్ అండ్ ఫోకస్ ఉంచాలి. ఎప్పుడైనా మన పనులు త్వరగా అవ్వాలంటే ఫోకస్ అనేది చాలా ముఖ్యం. మనం గనుక ఫోకస్ మెయింటైన్ చేసి మన ఇంపార్టెంట్ పనులు ముందు అవగొడితే రేపు ఈ పని చేయలేదే అని బాధ ఉండదు. మనం మీటింగ్స్ కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళే పనులు ఉంటే అవి ఎంతో ముఖ్యమైతే తప్ప మనం వెళ్ళకూడదు. ఊరికినే టైంపాస్కి మనం బయటకు వెళ్తే మనకున్న టైం వేస్ట్ అవుతుంది. మనకి ఉన్న ముఖ్యమైన పనులు అన్నీ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాలి. అలా వెళ్తేనే మనం ఫుల్ ఎనర్జీతో ఎంజాయ్ చేయగలం. అంతేగాని తర్వాత చేద్దాంలే అని ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్తే అక్కడ ఈ పని చేయలేదే అని లోపల మనల్ని కలిచివేస్తుంది. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరు అన్నిట్లోనూ గొప్పోళ్ళు అవ్వలేరు, ఎవరు అన్నిట్లోనూ పర్ఫెక్ట్ అవ్వలేరు. మనందరికీ బలాలు, బలహీనతలు ఉంటాయి. అందుకే మన టైంని మన బలాలపై కేంద్రీకరించి మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. పరేటో ప్రిన్సిపల్ ప్రకారం మనకి వచ్చే 80% ఫలితాలు మనం చేసే 20% పనుల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మన 20% బలాల్ని మనం గుర్తించి మన ఫోకస్ అండ్ అటెన్షన్ వాటిపై ఉంచితే మీ టైంకి మీరే మాస్టర్ అవుతారు.